పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రతి వారంలో 2 రోజులు మాత్రమే షూటింగ్ కోసం కేటాయించబోతున్నారు. నిర్మాతలు పవన్ కళ్యాణ్ టైంను సేవ్ చేసేందుకు అమరావతి పరిసర ప్రాంతాల్లోనే సినిమా సెట్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కనిపించే సీన్స్ అలాగే మిగిలిన సన్నివేశాలంతా చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఈ 3 సినిమాల్లో ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమా కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ ఆలస్యం కావడంతో క్రిష్, అనుష్క సినిమాకు షిఫ్ట్ అయ్యారు. ఇక చేసేదేమీ లేక నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మొదట ఈ సినిమా 2 భాగాలుగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఎక్కువ రన్ టైంలో ఒకే భాగంగా విడుదల చేయాలని దర్శకులు, నిర్మాతలు నిర్ణయించుకున్నారు. హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ తేదీకి రిలీజ్ అవుతుందా అనే అనుమానాలున్నాయి. అయితే మూవీ యూనిట్ ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా మాట వినాలి అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ డైలాగులు ఫ్యాన్స్ ను అలరించాయి. సోషల్ మీడియాలో ఈ పాట మంచి క్రేజ్ సంపాదించింది. ఈ పాటను 5 భాషల్లో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినట్లుగా ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ తెలుగు వెర్షన్లో మాత్రమే పాడారట. మిగిలిన భాషల వెర్షన్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పవన్ గొంతును వాడారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ ఐడియా దర్శకుడు జ్యోతి కృష్ణదని టాక్. అన్ని టెక్నికల్ అంశాలు పరిగణలోకి పెట్టుకుని బడ్జెట్, టైం సేవ్ చేయటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.